సింగిరెడ్డి లతారెడ్డి రజకుల పైన మాట్లాడినటువంటి విషయం పైన మనం నిన్న స్పందించిన తర్వాత వారు మరి రజకులు మా కుటుంబ సభ్యులు, నేను వాళ్ళ అక్క లాంటి దాన్ని, వాళ్ళందరూ మా అన్నదమ్ములు లాంటి వాళ్ళు, అక్క చెల్లెలు లాంటి వాళ్ళు, నేను ఆడబిడ్డనని చెప్పి, ఆడబిడ్డను నేను, మీ ఆడబిడ్డని అనుకోండి, నేను అన్న మాటలు వెనక్కి తీసుకొని సారీ చెప్తున్నాను, క్షమించండి నన్ను అని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి రానున్న రోజుల్లో ఎవరైనా రజకులపైన కులం పేరు చెప్పి దూషిస్తే మాత్రం క్షమాపణలు అడగం, ఇంకా తప్పకుండా వారిపైన కఠినమైన చర్యలు తీసుకోమని చెప్పి కేసులు నమోదు చేస్తాం, లేదా ముట్టడి చేస్తాం. కాబట్టి కులాయిని ఎప్పుడు కూడా దూషించొద్దు. కులాయి వృత్తి చేసే మాకు, సేవ వృత్తి చేసే మమ్మల్ని ఈ సమాజంలో ఎంత గౌరవించాలి, గౌరవించకుండా పర్వాలేదు, కానీ దూషించకండి. మేము మీకు సేవకులుగా పనిచేస్తున్నాం, మీ బట్టలు ఉతుకుతున్నాం, మీ తెల్లగా చేస్తున్నాం, మిమ్మల్ని శుభ్రంగా ఉంచుతున్నాం. కాబట్టి మమ్మల్ని గౌరవించండి. మరి కనీసం ఇకనైనా మేల్కొని మరి రెడ్డి జాగృతి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు లతారెడ్డి సింగిరెడ్డి గారు క్షమాపణ చెప్పిన వీడియో చూడండి. నా ఫ్రెండ్స్ లో సగం మంది రజకులే ఉన్నారు. అంతేందుకు కరీంనగర్ లో ఉన్న అన్నదమ్ములను అడగండి, కరీంనగర్ లో ఉన్నటువంటి రజక సోదరులని లతారెడ్డి అక్క అంటే ఏంది అని అడగండి, ఒకసారి చెప్తారు. నా అన్నదమ్ములను నేను అనుకుంటే నన్ను నేను అనుకున్నట్టు కదా, మిమ్మల్ని కించపరిస్తే నన్ను నేను కించపరుచుకున్నట్టు కదా. అట్లా ఎట్లా అంటాను? మీరు ఎట్లా నమ్మినారు? వాడు ఎవడో నేనంటే గిట్టని వాడు మిగతా వీడియోలో ఉన్న మిగతా పాయింట్స్ మొత్తం కట్ చేసి ఈ ఒక్క పాయింట్ మాత్రం తీసుకొచ్చి అక్కడ పెట్టినాడు. దయచేసి నా మీద అభిమానం ఉంటే ఒకసారి వీడియోలో ముందే మాట్లాడినా వెనకే మాట్లాడినా చూడండి. ఒక అమ్మలాగా అమ్మ స్థానంలో ఉండి నేను చెప్పింది ఏందో మీకు అర్థమవుతుంది. నా వల్ల రజక సోదరులు ఎవరైనా ఇబ్బంది పడితే దయచేసి క్షమించండి. మీ ఇంటి ఆడబిడ్డ వల్ల జరిగిన తప్పు అనుకోండి, దయచేసి క్షమించండి. నేను ఉద్దేశపూర్వకంగా అయితే అనలేదు. నా కుటుంబ సభ్యులను, నా అన్నదమ్ములను నేను ఎందుకంటే అని చెప్పండి. నా గురించి తెలిసిన వాళ్ళు ఎవరు నమ్మరు. తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి, లైక్ చేయండి, షేర్ చేయండి.